చెత్తగుండలుగా మారుతున్న ఆల్వాల్ పార్క్ పై మా తెలంగాణ టీవీ ప్రత్యేక కథనం. ఒకప్పుడు పిల్లలు ఆడుకోవడానికి ఇంటి వరండాలను వాకిట్లను ఆడుకునేవారు. సరదాగా ముసలివారు పెద్దవారు కాస్త మాట్లాడుకోవాలనిపించినప్పుడు పనులను పూర్తి చేసుకుని చక్కగా వరండాలో కూర్చుని మాట్లాడుకునేవారు. కానీ నేడు ఉండడానికి స్థలమే లేదు. ఇంకా ఖాళీ స్థలాలు ఎక్కడ నుంచి వస్తాయి? నేటి పట్టణ పరిస్థితుల్లో పిల్లలు ఆడుకోవడానికి పెద్దలు కాసింత నడవడానికి వెళ్లేది పార్కులు. కానీ వాటికి కూడా వెళ్లలేని నేటి పరిస్థితులు మన పార్కుల పరిస్థితులు. పార్కులో చక్కని చెట్ల మధ్య సేద తీర్చడానికి చుట్టుపక్కన ఉన్న ఇళ్లవారు పిల్లలు వస్తూ పోతుంటారు. కానీ కొన్ని పార్కులు చెత్త చెదారంతో దర్శనమిస్తున్నాయి. ఓల్డ్ అల్వాలోని పార్కు పరిస్థితి ఇదే దుస్థితి. పక్కనే ఉన్న వైన్ షాప్ కు చెత్త కుండిగా మారుతుంది ఈ పార్క్. అక్కడ ఉపయోగించిన సీసాలను పార్కులో పడేస్తుంటారు. పార్కు వైపుగా అనేక సార్లు అధికారులు రాజకీయ నాయకులు వచ్చి చూసినా అది తూతూ మంత్రంగానే వచ్చిపోతున్నారు. దానిని పర్యవేక్షించవలసిన మున్సిపల్ అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. నిత్యం ఈ పార్కు తాళాలతో దర్శనమిస్తుంది. కనీసం ఇప్పటికైనా అధికారులు స్పందించి పార్కును తెరిపించాలని ప్రజలు కోరుతున్నారు.